పెసలు అటుకుల టిక్కా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, అటుకులు, పాలకూర, జీలకర్ర, నిమ్మకాయ, ధనియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు, ఇంగువ, నూనె, కావలసినంత ఉప్పు, తగినంత శ్రద్ధ. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం. నానబెట్టి ఒక రోజు ఉంచి మొలకలు వచ్చినటువంటి పెసరుని కూడా ఇందులో వేస్తాం. వీటిని కూడా గ్రైండ్ చేస్తాం. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేద్దాం. ఈ అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకుల్ని కొంచెం 2 నిమిషాలు నానబెడదాం. రెండు నిమిషాలు నానబెట్టిన అటుకులు వీటిని కూడా గ్రైండ్ చేద్దాం. ఈ అటుకుల్ని 3-4 నిమిషాలు నానబెట్టాం కదండి, దాన్ని కొంచెం గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ యొక్క అటుకులు దీంట్లో నానబెట్టుకున్న పెసలు, కొంచెం మొలకలు వచ్చినవి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్టు, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేశాము. ఇది చాపడి పాలకూర, కడిగి శుభ్రంగా పెట్టుకున్నటువంటి పాలకూర, వేస్తాము. ఇందులో ఇంత ధనియాల పొడి, నిమ్మకాయ పిండుదాం, నిమ్మకాయ రసం, కొంచెం జీలకర్ర వేసుకుందాం. అంత వాము పొడి, టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఈ విధంగా కొంచెం చేతికి నీళ్లు రాసుకొని ఇట్లా టిక్కా అంటారు కదా, ఇట్లా రెడీ చేసుకుంటే సిమ్లో పెట్టుకొని వీటిని ఈ విధంగా సిమ్లోనే ఇచ్చేద్దాం.
బాగా అయింది. ఇక్కడ దీన్ని మనం ఇట్లా డీప్ ఫ్రైలో చేసుకునే బదులు వేరే పద్ధతిలో చేద్దాం. మనం డీప్ ఫ్రై వద్దు అనుకున్నప్పుడు ఇట్లా పెనంలో అంత నూనె వేసి సిమ్ములోనే పెట్టి ఇవన్నీ పేర్చుకుందాం. తయారు చేసుకున్న టిక్కా టైప్ అంతా ఈ విధంగా తిప్పేసుకుందాం. వితౌట్ ఆయిల్. పెసలు, అటుకులు, పాలకూర డీప్ ఫ్రైలో చేసుకున్న పెసరపప్పు, అటుకులతో పాలకూరతో టిక్కా తయారు చేసుకోండి. ఎంజాయ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం. వంట కార్యక్రమం చూశారు కదా. మరి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలని కింద మా కామెంట్స్లో పెట్టండి. నలుగురి చేత సబ్స్క్రైబ్ చేయించండి. ప్రోత్సహించండి. నమస్కారం.